పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సురేష్ బాబు. చంద్రబాబు, టీడీపీ డైరెక్షన్లో వచ్చిన వార్తలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం సిగ్గుచేటన్నారు. 2011లో కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్కు వచ్చిన మెజారిటీ ఒక చారిత్రాత్మకమని, కడప దెబ్బ ఢిల్లీ అబ్బా అనేలా ప్రజలు తీర్పు ఇచ్చారంటూ గుర్తు చేశారు సురేష్ బాబు. ప్రజలకు ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు. తెలుగుదేశం పట్టం కట్టారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నమ్మినారు. మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ 6 కూడా కొనసాగాలని, ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే మీ పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తురి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బా అన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి, కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం.